అయితే మళ్ళీ ఈ ఊరు నుంచి మకాం ఎత్తేసి అడవిలో కాపురం పెట్టి అక్కడ ఒక ఊరు కట్టాలంటావు. రే, నన్ను ముప్పు తిప్పలో పెట్టి 3 చెరువులు నీళ్లు తగ్గించేస్తున్నావు. అదే రా నిర్మసి, తగినంత శ్రమ చేయాలి. ఆ శ్రమ 10 ఫలించాలి. అయితే నువ్వు ఎక్కిన ఊరు దిగనంటావు. ఇప్పుడు ఎలా రా దిగేది? ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంజర్లు కవులుకు తీసుకున్నాం, అప్పు కూడా పుచ్చుకున్నాం, కావలసిన పరికరాలేవో ఆర్డర్లు ఇచ్చాం. సత్యం రా దేవుడా, కొండనాలకి పెడితే ఉండనాలకి ఊడింది అన్నట్టు ఓటానికి మన దగ్గరే ఉందిరా, దరిద్రమేగా. అది కూడా పోతుందని భయమా? చేసిన చాకరీ పోతే చాలరా. తప్పు రాసుగా దండంతో సరి చెప్పండి. తల్లిని నమ్మినవాడు ధరణిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు. తల్లి చచ్చే కష్టాలు పడి మనకు జన్మనిస్తుంది, ఈ భూమి మీద పడేస్తుంది. ఆ తరువాత ఈ భూమాతే సర్వ బాధలకు వచ్చి మన బ్రతికిస్తుంది. బాబు గారు, వకీలయ్య గారు వచ్చున్నారు. ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఆ ఇళ్లన్నీ ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి. కాంట్రాక్టర్లు కూలీల కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంటుంది. కూలిపోక రాలిపోక ఏమవుతాయి చెప్పండి. సరసానికి కూడా కాస్త సమయం ఉండాలండి. గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసు వేసింది, అనా పైసలతో వసూలు చేస్తుందట. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి? కేసు నడిపించండి. ఆ ఇల్లు పడిపోవటానికి వాటి కర్మ కానీ మన తప్పేం లేదని చెప్పి వాదించండి. ప్రయత్నం చేసి చూస్తాను. చేద్దామంటే కాదండి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. కేసు గెలిపించాలి. నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంతా గుల్ల అయిపోతుందండి. సరే, ఫీజేనా? చెక్కు పంపిస్తాను, వెళ్ళండి. డాక్టర్ గారు, మా జానకి ఎలా ఉందండి? మరేం పర్వాలేదు, కాస్త జాగ్రత్త అవసరం. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, అది కోలుకునేలాగా చూడండి. డాక్టర్లు మందులు ఇచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి. మానవ ప్రయత్నం అంతా చేస్తాం. వస్తాను. ఈ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ ఉపగ్రహాల్లాగా తిరుగుతుంటే ఇంకేముంటుంది? ఉపగ్రహం అంటున్నావు? నన్ను నువ్వు అల్లుడివి నాయన, 10వ గ్రహానివి. లోపలికి వెళ్ళు. పార్వతి, పార్వతి, ఏమండి? ఇలా కూర్చో. మన కష్టార్జితం ఇక మీద సర్వం నీది. నాకు మీరు బాబు తప్ప ఇంకేం అక్కర్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకేం అక్కర్లేదు. బాబా, ఏళ్ళు వచ్చిన కొద్ది ఇంకా కురవాడు అవుతున్నారు. ఏం కాకూడదు. అలాగా బాబాయ్.